అందరికీ హాయ్ హలో వెల్కమ్ ఏఆర్ టెక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. చాలా రోజులైన మన ఛానల్లో వీడియో చేసి ఈరోజు మీరు తమిళని చూసే ఉంటారు. ఇతరుల వాట్సాప్ చాట్ని మన మొబైల్లో చూడటం ఎలా అన్న సింపుల్ ట్రిక్ సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పక్కన స్క్రీన్ మీద యువర్ మొబైల్ అనే దానికి డేటా వస్తుంది. ఇతరుల చాట్ యువర్ ఫ్రెండ్ మొబైల్ అని పెడతాను. అది మనము ఎవరి చాట్ ఏదో చూడాలి అనుకుంటున్నాం ఆ మొబైల్. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంకా ఎక్కువ లేట్ చేయను. చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పోయిన వీడియోకి ఒక కామెంట్ వచ్చింది, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను సీరియస్గా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు చూడండి, మీకు పక్కన చూసుకున్నట్లయితే యువర్ మొబైల్ అనే స్క్రీన్ ఆన్ అయింది. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి కదా, ఆ 3 డాట్స్లో మనం సింపుల్గా వెళ్ళిపోయాం. ఆ 3 డాట్స్ని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్లోకి వెళ్ళండి. యాడ్ అకౌంట్లోకి వెళ్ళి సింపుల్గా కింద యాడ్ టు కనెక్ట్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అగ్రీ అండ్ కనెక్ట్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేసి మొబైల్ నెంబర్ బదులుగా పైన 3 డాట్స్ ఉందిగా, 3 డాట్స్ని క్లిక్ చేసి లింక్ యాజ్ కంప్లీట్ డివైస్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. ఇది మీ ఫోన్లో చేయాల్సింది. క్యూఆర్ కోడ్ మీ ఫోన్కి ఓపెన్ అయ్యింది కదా, దాన్ని వదిలేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి చాట్ చూడాలి అనుకుంటున్నారో వారు ఈ క్యూఆర్ కోడ్ని మీ ఫోన్లో ఆన్ చేసుకోండి. తర్వాత మీ ఫ్రెండ్ ఫోన్లో ఆన్ అయింది స్క్రీన్, వాట్సాప్ ఓపెన్ చేసి సేమ్ 3 డాట్స్ క్లిక్ చేసి లింక్ డివైస్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లింక్ ఏ డివైస్ మొబైల్ అని ఉందిగా, అక్కడ మీ మొబైల్ పాస్వర్డ్ అడిగింది, పాస్వర్డ్ ఇచ్చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు ఎవరి చాట్ చూడాలి అనుకుంటున్నారో వారి ఫోన్తో మీ మొబైల్లోకి ఓపెన్ అయిన క్యూఆర్ని స్కాన్ చేస్తే వాళ్ళ వాట్సాప్ మీ మొబైల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎలాగంటే నేను వాళ్ళకి హాయ్ అని పెడితే మీరు రిప్లేస్ ఇవ్వడం, ఏది చేసినా వాళ్ళే చేసినట్టు వెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.